వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ముందు వీడియోలో ఒక మాట అనుకున్నాం, కళలు కనండి సాకారం చేసుకోండి అని. మరి కళలు పేరెంట్స్ కంటూ ఉన్నారా, పిల్లలు కంటూ ఉన్నారా? ఎవరి కళల్ని ఎవరు సాకారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అనేది ఒక చిన్న డౌట్. అంటే ప్రతి విషయంలో పిల్లలే మా సర్వస్వం, పిల్లల భవిష్యత్తు కోసమే మేము కష్టపడేది అనుకునేటటువంటి పేరెంట్స్ వాళ్ళ కళలు వాళ్ళని కననివ్వకుండా పేరెంట్స్ ఎందుకు వాళ్ళ జీవితాలను కలగంటూ ఉన్నారు? ఎందుకన్నాను ఈ మాట అంటే, లాస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు మనం చాలా ఇన్సిడెంట్లు చూసాం. లాస్ట్ వీక్లో ఇంటర్మీడియట్ అబ్బాయి, ఈరోజు బీటెక్ అమ్మాయి. అంటే వాళ్ళ హృదయ విదారకమైనటువంటి బాధలను అక్షరాల రూపంలో అమర్చి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళే తీసుకునేటటువంటి బాధలో వాళ్ళు ఉన్నారు, డిప్రెషన్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఏమి కావాలి అనేటటువంటిది వాళ్ళు క్లియర్గా ఉన్నారు. కానీ ఆ క్లియర్గా ఉన్నటువంటి దాన్ని పేరెంట్స్ ఎవరు అడిగింది లేదు, తెలుసుకునింది లేదు, వాళ్ళకు కావాల్సినటువంటి సజెషన్స్ ఇచ్చింది లేదు, సపోర్ట్ ఇచ్చింది లేదు. ఇప్పుడు ఆల్రెడీ మనం దసరా హాలిడేస్కు దగ్గరగా వచ్చేస్తున్నాం. వాళ్ళు చదవాలి అనుకున్నటువంటిది ముందు ఇంటర్మీడియట్ అబ్బాయి చూద్దాం. స్టార్టింగ్లోనే ఒక మాట చెప్పాడు, అమ్మకి, నాన్నకి, చెల్లికి అందరికి కూడా క్షమాపణ కోరుతూ ఉన్నాను. నేను ఈ చదువు చదవలేకపోతూ ఉన్నాను. ఈ ఇష్టం లేనటువంటి చదువు 1 year మీరు ఫీజు కట్టారు కదా అని చెప్పి నేను ఏదో విధంగా నెట్టుకు రాగలిగాను. కానీ ఇప్పుడు నాకు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నాను. నేను కంపల్సరీ ఈ సబ్జెక్టులన్నీ పాస్ అవ్వగలనా, నేను చదవగలనా అనేటటువంటి టెన్షన్లో ఈ నిర్ణయం తీసుకుంటూ ఉన్నాను. చెల్లి, నీవైనా నీకు నచ్చినటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని బాగా చదువు. అమ్మ నాన్న చెల్లెల్ని బాగా చదివించండి. నేను కూడా చాలా కలలు కన్నాను. నాకు నచ్చినటువంటి కోర్సు నేను చేయాలి, మంచి పొజిషన్లో నేను సెటిల్ కావాలి అని అనుకున్నాను. కానీ ఈ విధంగా నా జీవితాన్ని నేను ముగిస్తానని అనుకోలేదు అని ఒక్కొక్క అక్షరాన్ని రాసేటప్పుడు తను ఎంత బాధపడి ఉంటాడు, ఎంత తన మనసును కష్టపెట్టుకొని ఉంటే ఆ అక్షరాలు రాసేటటువంటి టైంలో కూడా తన మైండ్ మారలేదు. ఈ నిర్ణయం నేను తీసుకుంటూ ఉన్నాను, ఇది రైటా రాంగా తెలియట్లేదు. ఎందుకంటే రేపు నాకు మార్కులు తక్కువ వచ్చాయనుకో మీకు మన బంధువుల దగ్గర అవమానంగా ఉంటుంది. దాన్ని చూసి నేను తట్టుకోలేను అని చెప్పి నిర్ణయం తీసుకుంటూ ఉన్నాను. చెల్లెల్ని జాగ్రత్తగా చదివించండి, జాగ్రత్తగా చూసుకోండి. చెల్లి, నువ్వు అమ్మ నాన్న చెప్పినట్టే, మీరు చెప్పినటువంటి కోర్సు నేను తీసుకున్నాను. కానీ అది నాకు కరెక్ట్గా నేను చదవలేకపోతూ ఉన్నాను. మీరు అనుకున్నటువంటి టార్గెట్ని నేను రీచ్ కాలేనేమో అని ఈ నిర్ణయం తీసుకున్నాను. నా చావుకి ఎవరు బాధ్యులు కారు అని రాసిపెట్టారు. ఈరోజు ఒక బీటెక్ అమ్మాయి మనసులో ఉండేటటువంటి బాధని చెప్పుకోలేకపోతూ ఉన్నానక్క. అమ్మా నాన్నకు నా ద్వారా తెలియచేయి, అందుకే ఈ లెటర్ రాస్తూ ఉన్నాను అని చెప్పి ఈరోజు ఒక బీటెక్ అమ్మాయి. ఇలా ఎంతమందిని మనం రోజు చూస్తూ ఉంటాం, ఎంతమందిని చూస్తూ ఉంటాం. కానీ పేరెంట్స్ చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. వీళ్ళకి ఇంత బాధ ఉందా, పేరెంట్స్కి చెప్పొచ్చు కదా, పేరెంట్స్ అర్థం చేసుకుంటారు కదా, ఎందుకంటే ఆ పొజిషన్లో మనం లేం కాబట్టి. అదే పొజిషన్ నాది కాదులే అనుకొని మన పిల్లల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ యాజ్ యూజువల్గా వాళ్ళ కళలను మనం కంటూ ఉన్నాము. ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, వాళ్ళకి ఏం చెప్తాం, వాళ్ళ అభిరుచులకు అన్నిటికి కూడా ప్రథమ స్థానం పెట్టి మీకు నచ్చినటువంటిది మీరు ఆర్డర్ ఇవ్వండి, తిందాము అంటాం. ఒక బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, మీకు నచ్చినటువంటి డ్రెస్ మీరు సెలెక్ట్ చేసుకోండి అంటాం. అంటే తాత్కాలికంగా ఆ రోజు కావచ్చు, కొద్ది రోజులు వాడేటటువంటి వాటికి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ను వాళ్ళు లీడ్ చేయాల్సినటువంటి పొజిషన్లో మనం ఎలా నిర్ణయం తీసుకుంటూ ఉన్నాం? అంటే ఏదైనా కూడా మన దగ్గరకు వచ్చే వరకు ఆ బాధ మనకు తెలియదు. దాన్ని మన మనసులో మనం పలాని ఊరిలో ఇలా జరిగిందంట, పలాని పేరెంట్స్ ఇలా అన్నారంట అనుకుంటూ ఉన్నాం. సొసైటీలో ఉండేటటువంటి బంధువుల్లో వచ్చే రెస్పెక్ట్ కోసము, అటుపక్క ఇటుపక్క పైనుండే కిందుండే ఇళ్లలో వాళ్ళ కోసము, వాళ్ళు ఏదో చేశారు నువ్వు అదే చెయ్యాలి అని పరిగెత్తి పెట్టిస్తూ ఉన్నాం పిల్లల్ని. వాళ్ళు ఆ టెన్షన్ తట్టుకోలేక, ఎవరితో ఆ బాధను పంచుకోవాలో తెలియక, ఎవరు కరెక్ట్ సజెషన్ ఇస్తారో తెలియక, ఎవరో ఎందుకు పేరెంట్సే ఇవ్వలేనప్పుడు బయట వాళ్ళు నాకు సజెషన్ ఇచ్చి ప్రయోజనమే ఉంది. నాకంటూ ఒక
మెచ్యూరిటీ లెవెల్స్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేటటువంటి నాలెడ్జ్ వాళ్ళకు ఉన్నప్పుడు మనం గైడ్ చేయాలి తప్ప ఇదే తీసుకోవాలి అని ఫోర్స్ చేయకూడదు. ఈరోజు వాళ్ళు లేరు అంటే పేరెంట్స్ ఎంత బాధ అనుభవిస్తారు. ఆ బాధనేమన్నా బంధువులేమన్నా తీరుస్తారా? చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా తీరుస్తారా? మనం బ్రతికినంత కాలం మనకు శిక్ష పడుతుంది కదా. మరి పిల్లలకు నచ్చినటువంటిది, వాళ్ళకి ఇష్టమైనటువంటిది, వాళ్ళు మెచ్చినటువంటిది, వాళ్ళు చేయాలనుకున్నటువంటిది, దేంట్లో వాళ్ళు సెటిల్ కావాలి అనుకున్నారో ఆ వేలో మనం ప్రోత్సహించాము అంటే 1 కిలోమీటర్ పరిగెత్తేటటువంటి వాళ్ళు 1.5 కిలోమీటర్ పరిగెత్తడానికి కూడా వాళ్ళు ఇష్టంగా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి మార్గం కాబట్టి. మరి యాజ్ ఎ పేరెంట్గా మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎందుకు ఇలాంటి వార్తలు వినవలసి వస్తూ ఉంది మనకి? వాళ్ళకంటూ ఒక చాయిస్ ఇచ్చి చూడొచ్చు కదా. అంటే మనము చదువుకునేటప్పుడు ఇలాంటి ప్రెజర్ లేదు. నువ్వేది చదవగలవు అని మనల్ని అడిగేవాళ్ళు, మనకు చదువు చెప్పినటువంటి టీచర్స్తో కాంటాక్ట్ అయ్యి ఏది తీసిస్తే మేలు, దేంట్లో మా అమ్మాయి బాగా చదువుతుంది, మా అబ్బాయి బాగా చదువుతాడు అని అక్కడ కాంటాక్ట్ అయ్యి టీచర్స్తో మనకు దేని మీద పట్టుందో వాళ్ళ దగ్గర ఆన్సర్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఎదురింట్లో అబ్బాయి ఏదో చదివాడంట, ఎక్కడో 5 lakhs 6 lakhs కట్టి జాయిన్ చేయించేశారంట, మా అబ్బాయిని కూడా అక్కడ వేసాను అనుకో, కాలర్ ఎగరేసి ఫంక్షన్లలో చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ పిల్లలు ఈ స్థితిలో ఈ విధంగా తన ప్రాణాలను తను క్లోజ్ చేసేసుకున్నప్పుడు ఇప్పుడు ఏం చెప్తారు? కాలర్ ఎగరేసి చెప్పగలమా? తనకు నచ్చింది కాదు, మాకు నచ్చిందే చేశాడు, మా అబ్బాయి గ్రేట్ అని చెప్తామా మనం? చెప్పలేం కదా. మరి ఎప్పుడైనా మన పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళకు నచ్చినటువంటి చదువు, వాళ్ళకు వచ్చినటువంటి చదువు, వాళ్ళు చదవగలిగినటువంటి చదువు చదివినప్పుడు మాత్రమే 100% వాళ్ళు లక్ష్యాల్ని చేరుకోగలరు. ప్లీజ్ మనం ఇప్పుడు నా వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడాను 30 to 62 ఇయర్స్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అందరం పేరెంట్స్ని ఒక్కసారి ఆలోచించేయండి. వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నంత వరకే మన ఆలోచనలైనా, ఆశలైనా, కోరికలైనా, వాళ్ళ కోసం ఆలోచన చేసేదైనా, పని చేసేదైనా వాళ్ళు లేనప్పుడు మన లైఫ్ కూడా అంధకారం అయిపోతుంది. పేరెంట్స్ అందరూ ఒక్కసారి ఆలోచించేయండి. వాళ్ళతో కూర్చోండి, డిస్కస్ చేయండి. ఎట్లా అయితే మనం రెస్టారెంట్కు, బట్టల షాప్కు, బయట దేనికన్నా వెళ్ళినప్పుడు ఒక చిన్న పిక్నిక్ కానీ, టూర్ కానీ వెళ్ళాలంటేనే వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటాం. ఎక్కడైతే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది, ఏ దారిలో వెళ్తే బాగుంటుంది, అంటే బై రోడ్ వెళ్దామా, బై ఎయిర్లైన్స్ వెళ్దామా అనేటటువంటి డెసిషన్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు లైఫ్కు సంబంధించినటువంటి ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర ఎందుకు మనం వాళ్ళకు చాయిస్ ఇవ్వట్లేదు? మనం కలలు కండం కాదు, పిల్లల లైఫ్ను పిల్లల కలలు కననివ్వండి. ఆ కలల్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే యాజ్ ఎ పేరెంట్గా కరెక్ట్ చేయడం మన బాధ్యత.